ఒకసారి ఇస్మాయిల్ గారు వెర్షన్ తీసుకుందాం. ఎస్ ఇస్మాయిల్ గారు, కవిత గారు ఫోన్ కూడా ట్యాప్ అయిందా? ఓన్లీ కవిత గారు భర్తనా? కవిత ఫోన్ కూడా ట్యాప్ అయిందా? భర్త కూడా మొత్తం ఇప్పుడు ఇందులో ఇంకా దాపరికాలు ఏమున్నాయన్న ఓపెన్ గా తెలుస్తున్న విషయాలే. ఇంతకుముందు మానవతరాయ మిత్రుడు మొదట్లోనే చెప్పినాడు, గోడలకు కాదు ఫోన్లకే చెవులు పెట్టినారని. ఇదంతా ఎపిసోడ్ అంతా చూస్తే అన్న ఇవాళ ఇంత సీరియస్ ఫోన్ కూడా ట్యాప్ అయిందని మీరు అనుకుంటారు. సరే మానవతరాయ కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు కానీ మీరు అనుకుంటారు ఇంతవరకు అయితే ఆమె అన్నది నా భర్త ఫోన్ ట్యాప్ చేశారని మాత్రమే అన్నారు. నా ఫోన్ ట్యాప్ చేశారని అనలే కదా. ఇప్పుడు ఆమె అనిందా అనలేదా, ఎవరు ఫోన్ ట్యాప్ అయింది కాలేదు అని అంటే విచారణ జరుగుతున్నప్పుడు ఆ విచారణకు హాజరై నిజాలు దిగ్గు తెలిసే సమయం లోపల జరిగిందని జరగలేదని వీళ్ళు నిరూపించుకోవాలా, ఒకవేళ జరిగిందంటే వాళ్ళు నిరూపించుకోవాలా. ప్రభుత్వం ఉన్నది దాన్ని నిగ్గు తేల్చడానికి సంబంధించిన అంశం. నువ్వేమో కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అన్నట్టుగా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. కుమ్మక్కు రాజకీయాలు నడుస్తా ఉన్నాయి, డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తా ఉన్నాయి. నిజంగా ఇంత సీరియస్ అంశాన్ని ఎన్నికల సందర్భం లోపల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, ప్రజా సమయాన్ని దుర్వినియోగం చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న పరిస్థితి కనబడతా ఉన్నది. దోషులు ఎవరైతే ఆ తప్పు చేసిన వాళ్ళు ఉన్నారో ఆ తప్పు చేసిన వాడు దోషిగా కాకుండా సాక్షిగా అటెండ్ అయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంటే హాస్యాస్పదంగా ఉన్నది. ఇప్పుడు సాక్షులను అదే పద్ధతిలో పిలిచి, దోషులను అదే పద్ధతిలో పిలిచి, దోషులు ఎవడో తెలియదు, సాక్షి ఎవడో తెలియని పరిస్థితి, కన్ఫ్యూజన్. ఎందుకండి ఎవరు తప్పు చేశారనే విషయం ఇప్పటికే చాలా మంది బాధితులు మాకు ఇట్లా జరిగిందనే విషయాన్ని చెప్పినారు. తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు బహిరంగంగానే ప్రకటించినారు. తర్వాత కొంతమంది ఆల్రెడీ హాజరై ప్రభుత్వానికి అధికారుల ముందు విన్నవించినారు. న్యాయ వ్యవస్థ చట్టాన్ని గౌరవించినటువంటి పరిస్థితుల్లో కొంతమంది వెళ్లి ఆ చట్టానికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేసినారు. నిజాన్ని నిగ్గు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, ప్రభుత్వ యంత్రాంగానిది. దానికి సహకరించాల్సిన బాధ్యత ఆరోపణ ఎదుర్కొంటున్న వాళ్ళది. ఆరోపణ ఎదుర్కొంటున్న వాళ్ళు ఆరోపణలు ఎదుర్కోవడం కాకుండా ఎదురుదాడికి దిగి దీన్ని మసిబూసి రేగ్గాయలు చేయడానికి సంబంధించిన ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజంగానే జనం నవ్వుకుంటా ఉన్నారు. ఈ భారీ ప్రదర్శనలు ఏమిటో, తర్వాత ఈ సభలేమిటో, తర్వాత ఒకరి కోసం ఒకరు వచ్చి సంఘీభావం తెలిపి సొమ్మసిల్లి పడిపోవడం ఏమిటో, అప్పట్లో కవిత విచారణ పిలిచినప్పుడు కూడా బీఆర్ఎస్ ఇట్లే ప్రదర్శన జరిపింది. ఎక్కడున్నారు చెప్పండి? ఇంట్లో నుంచి ఒంటరిగా పంపించినారు సార్. లేదు, విచారణ జరిపినప్పుడు అరెస్ట్ కాదు, విచారణ ఇది తిరగాలు దిద్దుతున్నారు, వేరే తిరగాలు. ఢిల్లీకి పోయినారు, ఢిల్లీలో విచారణ జరిగినప్పుడు అందరూ జీవితాలతోనే చెలగాటం. ఢిల్లీలో కవిత ఇస్మాయిల్ గారు ఢిల్లీలో కవిత విచారణ జరిగినప్పుడు కూడా కేటీఆర్, హరీష్ రావు మొత్తం టీఆర్ఎస్ కేడర్ అంతా ఢిల్లీ పోయింది. ఎందుకు పోలేదు అప్పుడు? నేను ఇప్పుడు ఒక మాట చెప్తున్నానా, విజువల్స్ కావస్తే వేస్తాను. ఢిల్లీలో కవితని క్వశ్చన్ చేసినప్పుడు కూడా ఇదే ఉంది కదా అన్న. నేను చెప్తున్నా, ఈ నాటకాలకు డ్రామాలకు పోలీస్ స్టాప్ పెట్టాలి. నిజాలు రాజకీయ పార్టీలో ప్రచారం చేసే పరిస్థితి రాకూడదు. రాజకీయ పార్టీలు ఎట్లయినాయంటే, ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తే మొత్తం ఈడీ ఆఫీసుల ముందు కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తుంది. కేసీఆర్ కాళేశ్వరం విచారణ చేస్తే వాళ్ళు వెంట వస్తారు. ఇప్పుడు కేటీఆర్ అయితే వాళ్ళు వచ్చారు. మీరు కవిత విషయం మీరు మర్చిపోయినారు. ఢిల్లీలో ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే, ఎవరైతే రాష్ట్రంలో అధికారంలో ఉండి అవకాశం చేతిలో ఉండి కూడా సద్వినియోగం చేసుకోకుండా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చూసి జాలిపడాలా తెలియట్లేదు. అసలు ఎవరైతే దోషులని గగ్గోలు పెడతా ఉన్నామో, నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శిక్ష అనుభవించకుండా పైగా ఇదే ప్రభుత్వం మీద ఎదురుదాడికి దిగి మేము ఇంకా దొంగ అని అరిచినట్టుగా వ్యవహరిస్తున్న వాళ్ళని చూస్తుంటే, మూడవది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మాకు గనక అప్పగిస్తే మేము తేల్చేస్తామని కాళేశ్వరం లాంటిది ఈడీకి అప్పగిస్తే వాళ్ళు కళ్ళపై చూడటం, ఇదంతా రాజకీయ నాటకంలాగా కనబడతా ఉన్నది తప్ప ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి లేదు. ఈ సమయం వృధా చేసే కంటే కూడా నిజాలను నిగ్గు తేల్చడంలో శ్రద్ధ పెట్టాలని నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు ఎవరు ఏ సందర్భంలో జనాలు వచ్చారు రాలేదనే కంటే ఇవాళ జరుగుతున్నటువంటి సందర్భం చాలా అపహాస్య పాలవుతా ఉన్నది, ప్రజాస్వామ్యం అనిపిస్తా ఉన్నది. ఎందుకు చెప్పండి ఈ రోడ్ల మీద ధర్నాలు, రాస్తారోకోలు ఎందుకు? ఇప్పుడు ఆడ జైలుకు తీసుకెళ్ళినట్టు, ఇప్పుడే జైల్లో పెట్టినట్టు, ఆల్రెడీ వాళ్ళు జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చినట్టు, మమ్మల్ని బందీ చేయలేరని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం, కొంతమంది వచ్చి మరీ డ్రామాలాడి సొమ్మసిల్లి పడిపోవడం, ఇదంతా దేనికి సంకేతం? ఇప్పుడు అది ఫోన్ ట్యాప్ జరిగిందా జరగలేదా? ఒకవేళ జరిగిందంటే ఎవరు చేశారు? అధికారులు ఎందుకు ఇంతకాలం జైల్లో పెట్టారని 10 నెలలు ఒక్కొక్క అధికారి జైల్లో ఉన్నాడు. ఎందుకున్నాడు చెప్పండి? ఇవాళ కొంతమంది అధికారులకు ఒక న్యాయం ఉంది, ఇంకో అధికారికి ఒక న్యాయం లాగా ఉన్నది. ఒక ప్రణీత్ రావు లాంటి వాడు, భుజంగరావు లాంటి వాడు, తిరుపతన్న లాంటి వాడు 10 నెలలు జైల్లో ఉన్నారు. రాధాకృష్ణ లాంటి వాడు జైల్లో ఉన్నాడు. ప్రభాకర్ రావు లాంటి వాడు పైన జైలుకు వెళ్లారు.
ఇప్పుడు ఎవరైతే దాని బాధ్యులని తేలిందో మిషనరీ కొన్న దగ్గర నుంచి, మిషనరీ తీసుకొచ్చిన దగ్గర నుంచి, ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసిన దగ్గర నుంచి, వ్యక్తిగత హరణాలకు పాల్పడిన కాడి నుంచి, వ్యక్తిగత గోప్యతను మొత్తం కూడా ఇది చేసిన వాళ్ళందరేమో ఇంకా సినిమా నడిచినట్టు వాళ్ళు ఒక హీరో లాగా ప్రొజెక్ట్ అవుతూ బయట కనబడతా ఉన్నారు. ఇది దేనికి నిదర్శనం చెప్పండి? ఇది మనం చట్టాన్ని గౌరవిస్తామని, ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తామని వచ్చి ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళు ఇట్లా వ్యవహరిస్తా ఉంటే ఏం చెప్తారు చాలా జనాలకు? చెప్పండి. జనం మధ్యలో ఎటువంటి చర్చ జరుగుతుందన్నా ఇప్పుడు మనం ఈ డిబేట్ పెట్టుకొని ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఇది అపహాస్యం కాకూడదు అంటున్నాను నేను. ఈ అపహాస్యం పాలు చేసేటువంటి పరిస్థితి నుంచి బయటకు రావాలి. ఇందాక శరత్ అన్న కొన్ని ఉదాహరణలు కూడా చెప్పినాడు. నేను కూడా నాకు గుర్తుంది, నేను జర్నలిస్ట్ గా పనిచేశాను. రామకృష్ణ హెగ్డే గారు మీకు కూడా తెలుసు, చాలా గొప్పగా పరిపాలించినటువంటి ఒక ముఖ్యమంత్రి. ఆయన ల్యాండ్ ఫోన్ సంబంధించినటువంటి విషయంలో ట్యాప్ అయిందని ఒక ఆరోపణ వస్తే ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నాడన్నా. మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. ముఖ్యమంత్రి పదవినే త్యజించినాడు. మీరు ఒకసారి దాన్ని చరిత్ర కవితకు అప్పుడు తెలీదా ఆ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని? అప్పుడు తెలీదా పార్టీలో ఉన్నప్పుడు? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇది తప్పు అని? అన్న ఇప్పుడు మనము కొంతమంది ప్రతిపక్షాలు మాట్లాడొద్దన్నా. తెలుసు కాబట్టే కదా తను గగ్గోలు పెట్టింది, తెలుసు కాబట్టే కదా బయటకు వచ్చిన తర్వాత కదా, బయటకు వచ్చిన తర్వాత కదా, బయటకు రాకుండా 2022, 2023 ఈ అనైతిక చర్యలు వద్దని, ఇట్లా అప్రజాస్వామికంగా వ్యవహరించవద్దని, తర్వాత ఎవరైతే 2021, 2022, 23 ఈ సమయంలో ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు కూడా ఆరోపణలు వచ్చాయి. రఘునందన్ ఆరోపణలు చేశాడు, బండి సంజయ్ చేశాడు, రేవంత్ రెడ్డి చేశాడు. అప్పుడు ఇప్పుడు అన్న మాట్లాడినప్పటి నుంచి ఇవాటికి 2 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది కదన్నా. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పండి అన్న? ఇప్పుడు వచ్చి మాట్లాడిన తర్వాత కూడా ఇప్పుడు ఈ అధికారంలో ఉన్న ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత ఉందా లేదా? మనం దాని గురించి అడగాలా వద్దా? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనేటటువంటి పరిస్థితి కంటే కూడా ఇవాళ బాధ్యత కలిగినటువంటి వాళ్ళు బాధ్యత రహితంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ఎందుకు ఆలోచించకూడదన్నా? ఎందుకు మాట్లాడకూడదు? బాధ్యతల్లో ఉన్న వాళ్ళు బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారు, రాజకీయాల ఆటలు ఆడుతున్నారు. ఇది మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి వ్యవస్థలు ఇట్లా వ్యవహరిస్తా ఉంటే ప్రజలకు ఏం చెప్తారు? ఎన్నికల ప్రతి సందర్భంలో ఏదో ఒక డ్రామా, కాళేశ్వరం కొంతకాలం, కార్ రేస్ కొంతకాలం, ఫోన్ ట్యాపింగ్ కొంతకాలం. నేను ఎవరైతే దోషిగా పిలువబడ్డాడో అతను వచ్చి అక్కడ నేనేం ప్రశ్నలు అడిగానని మాట్లాడతాడు. ఎంత అపహాస్యం అన్న ఇది, ఎంత నవ్వులాట ఇది. అక్కడున్న అధికారుల విధులకు సంబంధించి బయటకు వచ్చి అట్లా మాట్లాడొచ్చా? అధికారులేమో లీక్ ఇవ్వకూడదు, అధికారులు అక్కడ ఏం జరిగిందనే విషయం బయటకు చెప్పకూడదు, పత్రికలు రాయకూడదు, పత్రికలు నోరు ముయ్యాలి. కానీ ఇతను వెళ్ళిన దోషి మాత్రం, అక్కడ దోషిగా పరిగణించబడినటువంటి వ్యక్తి మాత్రం బయటకు వచ్చి చాలా బాహాటంగా నేను వాళ్ళని అడిగితే ఉక్కిరి బిక్కిరయ్యారు, వాళ్ళు నీళ్ళు నవ్వులారు అనే టైంలో మాట్లాడే స్వేచ్ఛ వీళ్ళకు ఉన్నది. ఎక్కడ తీసుకుపోతున్నాం చెప్పండి? ఇది ఇంత పెద్ద ఇష్యూను, ఇంత సీరియస్ ఇష్యూను, ఇది ప్రజలకు సంబంధించిన అంశం, ప్రజలకు తేల్చాల్సిన అంశం, తేలాల్సినటువంటి అంశం. ఇంతమంది న్యాయవాదులు కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం, ఇవాళ మనం రాజకీయ నాయకులు కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం, విజ్ఞతగా ఆలోచించేటటువంటి వాళ్ళు కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఇది ఇంకా ఒక పొలిటికల్ డ్రామా, తర్వాత దీన్ని మొత్తం సీరియస్నెస్ ని నాన్ సీరియస్ చేసేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది కదన్నా. ఎంతకాలం తాత్సారం చేస్తా ఉంటే అంత బలహీన పడదా కేసు? మానవతరంగా